సజ్జలే ప్రధాన కారణం. వైసీపీ నాయకులు కేఏ పాల్ పార్టీలోకి సజ్జల జైలుకు వెళ్లడం ఖాయమన్నారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న. వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి పగటి కలలు కనడం మానుకోవాలి. వైసీపీ అసలు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. అసలు వైసీపీ పతనానికి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధాన కారణమంటూ మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న పేర్కొన్నారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నాయకులు త్వరలో కేఏ పాల్ పార్టీలోకి పాపాలు చేసి పగటి కలలు కనే సజ్జల రామకృష్ణారెడ్డి జైలుకి వెళ్లడం ఖాయమన్నారు. అసలు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పే దమ్ము సజ్జలకు ఉందా అంటూ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుపై వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అందరికీ నమస్కారం. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి అంటే రెడ్డి వైసీపీకి రాజీనామా చేయగానే చెప్పిన విషయాలు నిన్న ఆయన ప్రెసిడెంట్ చెప్తే గుర్తొస్తుంది. బాహుబలిలో విచార దేవుళ్ళ శకునుల వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పకనే చెప్పాడు. నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మళ్ళీ అధికారంలోకి వస్తే మేము మళ్ళీ జైలుకి పంపిస్తాం అన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల కాగా వాళ్ళ అబ్బాయిలు కూడా సాక్షి ఛానళ్ళు సూట్ కేసు కంపెనీలు ఇలా పెట్టుకునే కుటుంబం కాదు. మీరు చంద్రబాబు నాయుడు గారిని లోపల వేయడం కాదు కదా, ఆయన్ని టచ్ కూడా ఈ రాష్ట్రంలో ఎవరో చేయలేరు. ఎందుకు చేయలేరంటారేమో, మనం చూశారు ఆయన్ని టచ్ చేస్తే ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని సజ్జల రామకృష్ణారెడ్డికి హితపలుకుతుంది. రైతుల గురించి మాట్లాడతారా? మీరు గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళారు, అక్కడ మిర్చి దొంగతనాలు చేశారు. పొగాకు రైతులు పరామర్శించడానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి, అక్కడ పొగాకు బేలు ఎత్తుకెళ్ళిపోయారు. ఆఖరి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్ళి ఎటువంటి నాయకుడు మీరా రైతుల గురించి మాట్లాడింది? చంద్రబాబు నాయుడు గారు రైతు బిడ్డ, వైఎస్ రాజశేఖర రెడ్డి రైతు బిడ్డ. ఫ్యామిలీ చేస్తే ఫ్యాక్షన్ ఏమో వైఎస్ ఫ్యామిలీ చేసింది. అందుకే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజా ఆకర్షణ అంతా. ఆయన ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవుల్ని తృణప్రాయంగా సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మీద నువ్వు అవాకులు చవాకులు చేస్తున్నావు. నీ పార్టీలోంచి బయటికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా నీ పేరే చెప్తున్నారే. ముందు దాని గురించి రెడ్డి అని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. నువ్వు మళ్ళీ నీ పార్టీని అధికారంలో తీసుకొచ్చేది పగటి కళ్ళ కనకం. ఏదో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పగటి కళ్ళ కనకం. ఈయనట లిక్కర్ కేసులో ఇంతవరకు పురోగతి సాధించలేదండి. ఏమయ్యా, మీ వైసీపీ మహానేత నాయకులు అందరూ కూడా ఇప్పుడు లోపల ఉన్నారుగా లిక్కర్ కేసులో. దాని మీద ఇంకా స్పష్టత రాలేదండి. అంటే నిన్ను లోపలేస్తే స్పష్టత వస్తుందా? చెప్పండి. అది కూడా ఉంది, త్వరలో అది కూడా ఉంది. నీ ఉపలాటం నీ ఇదేంటంటే నన్ను ఏంటి ఇంకా కేసు లాస్ట్లో టచ్ చేశాడు. చేస్తే ఏమైందో మొత్తం భారతదేశం మొత్తం కూడా చేశారు చంద్రబాబు నాయుడు యొక్క పవరెంట్. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని రేపు అధికారం వస్తే జైలుకి పంపిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తాడు. ఏంటా మీరు చేసేది? అసలు మీ పార్టీ ఉందా? మీరు 11 సీట్లు, జగన్మోహన్ రెడ్డి చేస్తే 10 సీట్లు. 10 సీట్లు కూడా కూటమి పార్టీలో చేరడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచి కూడా కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలతో బేరాలు ఆడుతున్నారు.
ఏ ఒక్క పార్టీ కూడా వీళ్ళకి డోర్లు తెరవట్లేదు. ఆఖరికి రేపా మాపో వీళ్ళందరూ కూడా కేఏ పార్టీలోకి వెళ్ళేలా ఉన్నారు. అది చూసుకోండి. ముందు మీ అధికారం సంగతి తర్వాత. జగన్మోహన్ రెడ్డి గారు కేఏ పాలే కరెక్ట్ అని కేఏ పాలలో పార్టీలోకి పోతారు. నువ్వో సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు. నిన్నేంటి రైతుల గురించి మాట్లాడుతున్నావు? రైతుల గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఆంధ్రప్రదేశ్ని గంజాయి తీర్చిదిద్దినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఆ జగన్మోహన్ రెడ్డి ఆఫీసులో ఉన్నటువంటి మీది. ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు అన్నపూర్ణ. 2019లో మీరు అధికారంలోకి వచ్చారు. గంజాయి వనం చేశారు, గంజాయి సాగు చేశారు, గంజాయిని దేశం మొత్తం కూడా రవాణా చేశారు. ప్రతి ఇంట్లో కూడా పార్టీ కూడా ఈ వైసీపీ పార్టీ వాళ్ళు రానిట్లేదు కాబట్టి ఇంకా అలా ఉన్నారు. అది చూసుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని ఏదో మీడియా దొరికింది కదా అని విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. వస్తుంది, త్వరలో బండారం వస్తుంది. నీ స్కామ్లు కూడా బయటపడతాయి ఒక్కొక్కటిగా. బయట ఒకళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ స్కామ్లో ఉన్నాడని తెలుసా మనకి? ఒకరు పట్టుకుంటే తెలిసింది. జోగి రమేష్ ఈ స్కామ్లో ఉన్నాడని తెలుసా? ఒకరు పట్టుకుంటే వచ్చింది. పార్టీ ఆఫీసు మీద దాడి చేయించిన దాంట్లో నీ పాత్ర ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేయించిన దాంట్లో నీ పాత్ర ఉంది. వంశీ బూతులు మాట్లాడిన దాంట్లో నీ పాత్ర ఉంది. ఇవన్నీ కూడా నీ పాత్ర, ఇవన్నీ కూడా ఉన్నాయి. నువ్వేం కంగారు పడకు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డికి ఒకటే చెప్తున్నాం. ఏదో మీడియా దొరికింది కదా అని పిచ్చి పిచ్చి వాగుడు, పిచ్చి పిచ్చి ప్రలాపన చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నీ బండారం మొత్తం బయటికి లాగుతాం. ఫ్యామిలీకి లేదు. వైఎస్ ఫ్యామిలీ ఫ్యాక్షన్ ఫ్యామిలీ. వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ కూడా ఫ్యాక్షన్. ఇక్కడ నారా కద్దూరు నాయుడు గారి దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర దాకా, అలాగే నారా లోకేష్ బాబు గారు కూడా రైతు బిడ్డే. రైతే. ఎలా రైతు అంటారు? ఆయన చేసిన వ్యాపారం ఏంటి? హెరిటేజ్లో వ్యాపారం అంటే అది కూడా రైతులకు సంబంధించినటువంటి వ్యాపారం. మీలాగా స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.